విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ లో 300 విమానాలు దిగే సదుపాయం ఉంది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. 96% ప్రాజెక్టు నిర్మాణం అయినట్లు జీవీఎంఆర్ సంస్థ తెలిపింది. జూన్ 26న ప్రారంభించనున్నారు. Flight 319 to Delhi to Bhogapuram. Only distance to Bhogapuram is roughly about 1600 kilometers from here, which will be covered in 1 hour and 50 minutes once we get airborne. Important role in strengthening the aviation ecosystem and advancing the industry towards new horizons. On behalf of entire Air, good morning, ladies and gentlemen. This is the Captain and over the right from Legend. On behalf of my crew, I would like to welcome all of you on. 18 నెలల్లోనే ఉత్తరాంధ్రలో బ్రహ్మాండమైన ప్రగతి సాధించామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మరో 4-5 నెలల్లో విమానాశ్రయం ప్రారంభించేందుకు సంకల్పం తీసుకున్నామని తెలిపారు. విమర్శలకు సమాధానంగా విమానాశ్రయం నిర్మించామని, భవిష్యత్తులో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు. ల్యాండ్ అవుతున్నప్పుడు ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని. ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పుకోవాలనంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉత్తరాంధ్ర అంతటిని కూడా కలిపికట్టుగా మనం అభివృద్ధి చేయాలనంటే ఒక ప్రాజెక్ట్ అందరికీ ఉపయోగపడే విధంగా, కనెక్టివిటీని పెంచే విధంగా ఇక్కడ చేయాలనే ఆలోచనతో అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచే పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పోసుపాటి అశోక్ గజపతిరాజు గారి తాలూకు ఆధ్వర్యంలో ఆనాడు 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసుకోవడం జరిగింది. కానీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల, అనేక కారణాల వల్ల, అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైనా మళ్ళీ ఆ భగవంతుడి అవకాశం నాకు కల్పించాడు. ఈ 3వసారి ఈ యొక్క ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ శాఖగా నాకు చేసిన తర్వాత ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి 18 నెలల్లో ప్రతి ఒక్క నెల కూడా ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఎప్పటికల్లా పూర్తి చేస్తారని మొదటి నెలలోనే ఇక్కడ రివ్యూ మీటింగ్ పెడితే ముఖ్యమంత్రిగా ఆయన అడిగిన తర్వాత మేము డిసెంబర్ 26కి ఇది కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్తే, డిసెంబర్కి కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి 6 నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని ఆ రోజు చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని 6 నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ ని నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు తొలి విమానం రావడం సంతోషంగా ఉందని, నిర్ణీత సమయానికి ముందే ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20% ఉన్నటువంటి కంప్లీషన్ ని 18 మాసాల్లో 96% తీసుకెళ్లి ఈ రోజు ఫస్ట్ టైం మన ప్రాంతంలో ఫ్లైట్ ల్యాండ్ అవడం అనేది మా అందరికీ కూడా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు, ఫ్లైట్ విజయనగరం నుంచి అరకు వాలి, అరకు అంతా సందర్శన చేసి బీచ్ వైపు వచ్చి ల్యాండ్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని చెప్తా ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఒక మంచి రోజు విజయనగరం వారికి, విజయనగరం ప్రధాని గారు కానీ నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఈ ఎయిర్పోర్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. విజయనగరం ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సంతోషించి మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. మరి అలాగే సివిల్ ఏవియేషన్, అప్పటి సివిల్ ఏవియేషన్ మంత్రివర్యులు, మరి ఇప్పటి సివిల్ ఏవియేషన్ మంత్రివర్యులు వీళ్ళిద్దరు తీసుకున్న పెద్ద బాధ్యత వల్ల ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ సకాలంలో కంప్లీట్ అయ్యి ఈరోజు ఆపరేషన్స్ వెళ్ళే దశగా, ఎందుకంటే రేపు మే నుంచి కానీ జూన్ నుంచి కానీ పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ ఇచ్చే దశగా ఈరోజు ఎయిర్పోర్ట్ రెడీ అవబోతుంది. ముందస్తు టైంలో కంప్లీట్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ అందరూ కూడా ఈ దీన్ని ఎవరైతే జిఎంఆర్ టీం ఉన్నారో ప్రత్యేకించి వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తున్నాను.